సార్ అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు మీరు. అదే దానికేమన్నా వ్యతిరేకం అంటారా? లేకపోతే సింగపూర్, మలేషియా లాంటి సిటీలు మన రాష్ట్రంలో రావడానికి మీకు ఇష్టం లేదంటారా? అదేం లేదు. అమరావతి నిర్మించుకోవచ్చు, బేసిక్‌గా నిర్మించుకోవచ్చు. న్యూయార్క్ లాంటి సిటీ, లండన్ లాంటి సిటీ కట్టొచ్చు. తప్పు లేదు. చంద్రబాబు నాయుడుకి అటువంటి విజన్, కోరిక ఉంటే నిజాయితీగా ఖచ్చితంగా దాన్ని సమర్థించాలి. రాష్ట్ర ప్రజలందరూ దాన్ని ఆమోదించాలి, ఆశీర్వదించాలి కూడా. కానీ అమరావతి మాటున అవినీతి చేస్తే మాత్రం లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి పూర్తి ఆధారాలతో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఒకసారి అదేంటో నేను చెప్తాను. మనకి భూమి కావాలంటే రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి ప్రభుత్వ భూమి ఉంటుంది, లేకపోతే అటవీ భూమి ఉంటే దాన్ని డీనోటిఫై చేయొచ్చు, లేదంటే రైతుల దగ్గర భూమి కొనాలి. రైతుల దగ్గర భూమి కొనడానికి ఆల్రెడీ ఒక చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టం అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం భూమి కొంటే కనుక 2014లో 3,000 కోట్లతో 35,000 ఎకరాల సేకరణ అయిపోయేది. చంద్రబాబు నాయుడు అది చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది తీసుకొచ్చాడు. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు ఒక ఎకరా భూమి కనుక ప్రభుత్వానికి ఇస్తే అతనికి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. కొన్ని చోట్ల 250 ఉంది, కొన్ని చోట్ల 300 ఉంది, కొన్ని చోట్ల 150 ఉంది. ఆ పొలం సాగుని దాంట్లో వచ్చే పంటను బట్టి, పొలం వాల్యూని బట్టి అది మారుస్తున్నారు. సో మనం 1250 తీసుకుందాం. ఈ 1250 గజాలంటే ఒక ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. 4,840 గజాల్లో 1250 అంటే 25% అవుతుంది. అది ఈ చట్టం. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే రైతులకి 25% భూమి ఇస్తున్నారని చెప్తున్నారు. రోడ్లు, భవనాలు, పార్కులు వాటికి 50% పోతుంది. ప్రభుత్వానికి 25% భూమి మిగులుతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నాడు. ప్రభుత్వానికి మిగిలేది 25% అయినప్పుడు దాని విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలేది కూడా 25%, అది కూడా 5 లక్షల కోట్లు. మీరు 2013 భూసేకరణతో అయితే 3,000తో మొత్తం భూమి కొనేయచ్చు. రైతులకు అంగళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. 3,000తో కొనేస్తుంటే 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. 3,000కి ఎవరు ఇవ్వలేదనుకోండి, ఎవరు రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వట్లేదు, ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వట్లేదు అంటే మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తా అని చెప్పి ఉండొచ్చు. మీరు మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తాను, మీరు ఎకరా 10 లక్షలు ఉంటే మీకు 20 లక్షలు ఇస్తాను, లేకపోతే రాజధానిలో మీకు ఎకరం భూమి ఉంటే రాజధాని బయట ఇవే పంటలు పండే భూమి 2 ఎకరాలు ఇస్తాను అనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టయితే రైతులందరూ సంతోషంగా భూమి ఇచ్చేవారు. అప్పుడు మహా అయితే 6-7 వేల కోట్లతో మొత్తం భూమి కొనేసే పని. అప్పుడు రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఈ చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ 5 లక్షల కోట్ల భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఈ ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి, అంటే భూమి ఇచ్చిన వాళ్ళకి పంచిపెడుతున్నారు. కాబట్టి అది రాష్ట్ర ఖజానా దోపిడీ అనేది ఇది ఆరోపణ అన్నమాట. 5 లక్షల కోట్ల దోపిడీ. ఇది కనుక ప్రభుత్వ భూమి చేస్తుంటే మీరు ఏటా కౌలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతులు కౌలు ఇస్తున్నారు కదా, కౌలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చట్టాన్ని తీసుకురాకుండా ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకురావడం వల్ల 5 లక్షల కోట్ల నష్టం చేకూర్చాడు. 5 లక్షల కోట్లు ఎవరికి వెళ్తున్నా ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ప్రజలందరూ దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని లేఖలు రాయాలి. ఎందుకంటే ప్రతి పౌరుడిని దోచి, అంటే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభా ఉంటే ప్రతి పౌరుడి నుంచి 1 లక్ష రూపాయలు దోచి 29,000 మందికి పంచుతున్నారు. అంటే భూమి ఇచ్చిన వాళ్ళందరికీ భూమి ఇవ్వని వాళ్ళ దగ్గర నుంచి దోచి పెడుతున్నారు. సార్ చూస్తున్నారు, అప్పుడు గతంలో ఇక్కడే మీకు ఇల్లు వస్తుంది, ఫ్లాట్ వస్తుంది అని చూపించారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎటువంటి ఆధారాలు లేవు, మా ఫ్లాట్ మా దగ్గర కనబడడం లేదు కనుకొని కొంత రైతులు కూడా ఆపోజిస్తున్నారు. అదంతా చంద్రబాబు నాయుడు మాయ మాటలు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు. ఆయనకి మాదాపూర్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఆయన 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయాడు ఉమ్మడి రాష్ట్రానికి. మాదాపూర్ డెవలప్ అయింది 2004 నుంచి 2025 మధ్యలో డెవలప్ అయింది. ఆయన దిగిపోయినాక డెవలప్ అయింది. ఆయనకి దానికి సంబంధమే లేదు. నేనే చేశాను అంటాడు, ప్రతిదీ నేనే చేశాను అంటాడు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు కాదు, ఆల్మీ బాబు, అన్నీ నేనే చేశానని చెప్పుకునే బాబు. కాబట్టి ఆయన మాటల్ని నమ్మడానికి లేదు. అలాగే దీనికోసము ప్రతి పౌరుడు లెటర్ రాయాలి సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి లెటర్ రాయాలి అంటే నాకు రావాల్సిన ఆదాయాన్ని దోచి భూమి ఇచ్చిన వాళ్ళకి దోచి పెడుతున్నాడు అని ప్రతి ఒక్క పౌరుడు లెటర్ రాయాలి. లెటర్ రాయాలంటే లెటర్ రాసిన తర్వాత దాన్ని మీ ఇంటి ఇరుగు పొరుగు ఒక 10 మంది చేత లెటర్స్ రాయించి ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టుకి పంపిస్తే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాని మీద విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుంది. ఆ ఫార్మాట్ కావాలంటే మాకు ఈమెయిల్ పెట్టండి. మా ఈమెయిల్ ఐడి వచ్చి dicsochi@gmail.com. అది పెడితే మేము మీకు ఫార్మాట్ పంపిస్తాము. ఆ ఫార్మాట్ మీద 4 పేజీలు ఉంటాయి.
4 పేజీల మీద మీరు సంతకాలు పెట్టి చివరి పేజీలో ఊరు పేరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు రాసి పిన్ కోడ్ రాసి మీ ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు, ఆధార్ కార్డు మొత్తం రాయాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు రాసి ఒక 10 మంది 5 నుంచి 10 మంది సంతకాలు సేకరించి అన్నీ కలిపి ఒకే కవర్లో గౌరవ సుప్రీంకోర్టు కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ చేస్తే రాష్ట్రం నుంచి లక్షల్లో లేఖలు వెళ్తే సిబిఐ విచారణకు ఆదేశిస్తారు. దాదాపు 5 లక్షల కోట్ల దోపిడీ నిలువరించి మన రాష్ట్ర ఖజానాకి మేలు చేసిన వాళ్ళం అవుతాం.